ఐపీఎల్ సీజన్ 17 ఈ రోజే ప్రారంభం కానుంది. ఈ ఎడిషన్ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరుగుతుండగా, ఈ మ్యాచ్కు ముందు ప్రారంభోత్సవ వేడుకను కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా అట్టహాసంగా ప్రారంభోత్సవం నిర్వహించేందుకు బీసీసీఐ అన్ని సన్నాహకాలు చేస్తుంది. ప్రారంభ మ్యాచ్ జరిగే చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఈ రోజు సాయంత్రం 6:30 ఐపీఎల్ ప్రారంభోత్సవం ప్రారంభం కానుంది. సుమారు గంట పాటు ఈ వేడుక జరగనుంది. బాలీవుడ్ ప్రముఖ నటులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ ఏఆర్ రెహమాన్, సోనూ నిగమ్ తదితరులు ఈసారి ప్రారంభోత్సవ వేడుకలలో పాల్గొననున్నారని సమాచారం. చెన్నై, బెంగళూరు మధ్య రాత్రి 8 గంటలకు తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఓపెనింగ్ మ్యాచ్ మినహా అన్ని నైట్ మ్యాచ్లు రాత్రి 7:30 ప్రారంభమవుతాయి. ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్ ఆడడం ఇది 9వ సారి. మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ గతంలో 2009, 2011, 2012, 2018, 2019, 2022 మరియు 2023 సీజన్లలో ఓపెనింగ్ మ్యాచ్ ఆడింది. సార్వత్రిక ఎన్నికల కారణంగా బీసీసీఐ ఈ ఏడాది ఐపీఎల్ తొలి దశ స్కెడ్యూల్ను ప్రకటించింది. దీని ప్రకారం మొదటి దశలో 17 రోజుల్లో 2 డబుల్ హెడర్లతో సహా మొత్తం 21 మ్యాచ్లు జరుగుతాయి. మిగతా స్కెడ్యూల్ను త్వరలో ప్రకటిస్తామని బీసీసీఐ కార్యదర్శి జైషా తెలిపారు. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్ చెన్నై సూపర్ కింగ్స్ అండ్ బెంగళూరు.